అయితే కనుక తూర్పు గోదావరి జిల్లా దుర్గంపేట ఉన్నాము. దుర్గంపేట గ్రామం దాదాపు గోపాలపురానికి అలాగనే గజ్జరానికి దాదాపు ఒక 10 కిలోమీటర్ల లోపలైతే ఉండడం జరిగింది. ఇక్కడ దాదాపు 1986 నుండి ఈ యొక్క ఆలయం యొక్క విశేషాల గురించి చాలా చెప్తా ఉన్నారు. ఏంటి ఆ విశేషాలు అంటే సుబ్బారావు చర్చి వచ్చిన ఇక్కడ ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళు వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని ఆ రాత్రి ఇక్కడ మరి వాళ్ళు భార్య భర్త ఉండినట్లయితే కనుక వారికి ఖచ్చితంగా మరో సంవత్సరం వచ్చేటప్పటికి గర్భఫలం అయితే వస్తుందనేది ఎక్కడైనా స్థానికులు అయితే కనుక మనకు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది కమిటీ వాళ్ళని అడిగి మనకు కమిటీ ఇప్పుడు ఏర్పడ్డది సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠితమైన భక్తులు తరలిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా జరుగుతాయి. ఇంకా ఇక్కడ అనేక మందికి పిల్లలు కలిగారు అన్నారు. అలా ఎంతమంది కలిగారు, ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చారా లేరా అనేది కూడా మన భక్తులు అడిగితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కమిటీ మెంబర్స్ అందరూ మన దగ్గర ఉన్నారు. మనకి ఇక్కడ అంతా లీడ్ చేసే దుర్గారావు గారు అయితే ఉన్నారు. దుర్గారావు గారిని అయితే తెలుసుకున్నాము. ఎప్పటి నుంచి మరి ఇంత ఈ యొక్క టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఫేమస్ అయ్యింది, అక్కడ చాలా వింత వింతగా చెప్తా ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా మరి మన యొక్క దుర్గారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే దుర్గారావు గారు. నమస్తే సార్, చెప్పండి. ఇక్కడ చాలా మంది భక్తులు చెప్తా ఉన్నారు పిల్లలు లేని మరి పిల్లలు పడతారు. స్వయంభూ వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అయితే ఇది పుట్టలో వెలిసినటువంటి స్వామి. గత 1972లో వెలిసిన 10-12 సంవత్సరాల వరకు కూడా దీని ప్రాముఖ్యత ప్రజలకు తెలియలేదు. అలాగే 1986 నుంచి ఈ స్వామి వారి గురించి తెలుసుకుని ఒక్కొక్కరుగా అలాగే 90వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇది మామూలుగా కాకుండా 1000-2000 అలా డెవలప్ అవుతూ ఈ రోజుకి 5000 మంది పైసలకే కానీ తక్కువ కాకుండా భక్తులు రావడం, 100 నుంచి 150 వరకు కూడా మొక్కుబళ్ళు జరగడం, ఆ మొక్కుబళ్ళు అనుకున్న వారికి పిల్లలు కలగడం, దాని వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తూనే ఉన్నారు. ఎన్నెన్ని గెళ్ళతున్నాయో, ఎంతమంది చంటి బిడ్డలతో వెళ్తున్నారో. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా మొక్కుకున్న వారే. ఆ రకంగా వాళ్ళ కోరిక తీరబట్టి ఇంత ప్రయాసం వచ్చి ఎక్కడెక్కడి నుంచో. కారణం ఏంటంటే ఈ ఊరు కూతుళ్ళు వేరే ఊరు చేసుకున్న వారు వాళ్ళ ద్వారా ఇలా విజయవాడ కానివ్వండి, ఇలా వైజాగ్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, కావాలంటే పేరు ఉండే స్టోర్ మీద వీళ్ళందరూ కూడా వారికి పిల్లలు లేకపోతే ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని ఇక్కడికి వచ్చి వారు మొక్కుకుని వెళ్ళిన తర్వాత మరొక సంవత్సరం వాళ్ళు ఇచ్చే కానుకల మీదే గుడి డెవలప్ చేయడం జరుగుతుంది తప్ప వేరే ఎటువంటి ఆదాయం లేదు. భక్తులు ఇచ్చే దాని మీదే ఆధారపడి మేము మెయింటైన్ చేస్తాం. మా కమిటీ వారు, మీ కమిటీ 7 అండి, 7 సభ్యులు ఇక్కడే ఉన్నాం. ఏండి అందరూ ఒక మాట మీద ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి కూర్చుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి 7 సహకారం ఉంది. ఈ అందరి సహకారం ఉంటే మేము చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ప్రజలు భక్తులు వాళ్ళ మీద ఆధారపడి మాత్రం మేము డెవలప్ చేయడానికి కారణం. ఏ కట్టడం కట్టినా, ఏ ఒక్కడికి ఏర్పడినా అది కేవలం ప్రజల సహకారం, భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి ఇచ్చిన కానుకల ద్వారా చేసిందే తప్ప వేరేది ఎటువంటిది కాదు. మరి ఇక్కడైతే కనుక కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు అడిగి తెలుసుకున్నాము. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మా అమ్మాయికి అయితే కనుక 3 సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు లేరు, మీరు ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటే కనుక మాకు పిల్లలు కలిగి ఉన్నారని చెప్పారు. మరి ఆవిడ మాటలోనే మనం తెలుసుకున్నాం. నమస్తే అండి. మాది గోపాలపురం అండి, కన్నూరు ఊరండి. అదే మా పాపకి పిల్లలు లేరండి, 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి. నేను ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నానండి. ఇక్కడ యజమాని గారు దండం పెట్టుకుని వెళ్ళమన్నారండి. నాకు ఒడి బియ్యం పోసాడండి. మా పాపకి నేను కాలుకి వేసుకుంటా అన్నారండి. పాప పుట్టిందండి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అయిందండి. పాప పిల్లలు లేక నేను ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాక పిల్లలు. ఇప్పుడు పాప పుట్టిందండి. పాప పుట్టిందండి. పాప తీసుకొచ్చారు? లేదండి, నీళ్ళు తీసుకొచ్చాను. అంటే 2వ సంవత్సరం పాప పుట్టింది. మరి గోపాలపురం అంట మరి ఆవిడ చెప్తా ఉన్నారు. గోపాలపురం నుంచి ఈ రోజు 2వ సంవత్సరం ఆల్రెడీ పాప పుట్టేసింది అంటే పాపను తీసుకురాలేదంట. మరొకసారి ఆవిడ ఇంకొకరు మొక్కుకున్నారమ్మా, ఇంకొకరు మొక్కుకున్నారా? మళ్ళీ ఇంకో పాపను తీసుకొచ్చానండి. మా పాపను తీసుకొచ్చాను. నీళ్ళు మొక్కుకున్నామండి. మా మధ్య మళ్ళీ నీళ్ళు వస్తుందండి. ఇప్పుడు 4వ నెల అండి. ఆ నమ్మకంతో మళ్ళీ పాపను తీసుకొచ్చాను. ఈ పాపను తీసుకొచ్చాను.
ఎవరంటే ఆవిడ ఈవిడిని తీసుకొచ్చారంట. ఈ పాపని తీసుకొచ్చారు. ఈ పాపని ఏలూరండి. ఏలూరు నుండి వచ్చారు. ఏలేరమ్మా లక్ష్మి గారు. లక్ష్మి గారు అయితే కనుక ఏలూరు నుండి వచ్చారు. పిల్లలు లేరండి. లక్ష్మి గారు మరి ఈ సంవత్సరం అయితే కనుక ఇక్కడ మొక్కుకోవడానికి వచ్చారు. ఆవిడకి పిల్లలు లేరంట. మరి చూద్దాం వచ్చే సంవత్సరం మరి ఈవిడి పిల్లలతో వస్తారు లేదనేది మళ్ళీ మనం అయితే కనుక వేచి చూద్దాం. ఇంకొక సాక్షాత్ పాపను మరి ఎత్తుకుని వచ్చారు ఇక్కడ మన దగ్గరికి. పాప మొక్కుకున్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు పిల్లలు కలిగారు అన్నది కూడా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నాం. అమ్మ నమస్తే, మీ పేరు? శ్రావణి గారు. శ్రావణి గారు మీరు వచ్చారు అక్కడ మొక్కుకున్నారా? ఇక్కడికి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మొక్కుకున్నాం. ఇప్పుడు పాప అండి బాబుని కూడా చూడొచ్చు, చక్కగా ఉన్నాడు ఇక్కడ. మీకు సంతోషంగా ఇలాగా ఒకటి కాదు రెండు కాదు చాలా సాక్ష్యాలు అయితే ఇక్కడ సజీవ సాక్ష్యాలు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ మనకి నేరుగా కెమెరా ముందుకు వచ్చి అయితే చెప్తా ఉన్నారు. మేము ఇలాగా పోయిన సంవత్సరం వచ్చి మొక్కుకున్నాము. ఆ మొక్కు బట్టి మాకు ఇప్పుడు మగపిల్లడు పుట్టారు, లేకపోతే ఆడపిల్ల పుట్టారు అనేది చాలా మంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది భక్తులు అయితే కనుక మరి ఒకళ్ళిద్దరు కాదు, ఒక ప్రాంతం నుండి కాదు, దాదాపు ఏలూరు నుండి, అటు రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుండి చాలా మంది భక్తులు అయితే కనుక తండాలుగా వస్తా ఉన్నారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఇది ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా తెలియదు, అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఏంటంటే కనుక వాళ్ళ బంధువులకు మాత్రమే తెలుసు. కానీ ఈ రోజు GX9 న్యూస్ అయితే కనుక మరొక అడిగేసి ఇది ప్రతి ఒక్కరికి తెలియాలనేసి మా ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది. మన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల నుండి, అనేక మరి జిల్లాల నుండి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకుని వాళ్ళు మొక్కులైతే తీర్చుకుంటూ ఉన్నారు. కొందరైతే కనుక ఇప్పుడు వచ్చి పిల్లలు మాకు కలిగారని చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది పిల్లలు కలగాలని కూడా వచ్చైతే కనుక ఇక్కడ స్వామివారి మొక్కున్నట్టుగా జనం అయితే ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తా ఉన్నారు. కొందరైతే కనుక ఇక్కడ తలనీళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. ఎవరైతే కనుక మరి పిల్లలు పుట్టింటారో వాళ్ళు ఇక్కడ తలనీళ్ళు కూడా ఇచ్చి స్వామివారికి మొక్కులు తీసుకున్నట్టుగా కనపడుతూ ఉన్నది. మరి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల కాడి నుంచి ఇక్కడ పూజలు జరిపిస్తున్న పంతులు గారు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? సాయి సార్, ఇక్కడ మేము చాలా విషయాలు విన్నాము, మీ మాటలతో చెప్పండి సార్. శ్రీ గురుభ్యో నమః. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీ సాధుదేవ గణ పూజిత పాద పద్మావల్లీశనాథ మమ దేవి కరావలంబం. నమస్కారం అండి. మన కుక్కుంపేట గ్రామంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా పిల్ల రూపంలో అంటే ఒక పుట్టలో ఒక సర్పాకారంగా వెలిశారు. స్వామివారిని మొత్తం భక్తులందరూ కూడా అనినిత్యం కొలుస్తూ స్వామివారి సన్నిధిని చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామి ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం వచ్చి సంతానం కావాలని గాని, వివాహం కావాలని గాని, ఏదైనా మంచి సంకల్పంతో స్వామివారికి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే మరి వచ్చే సంవత్సరం అంటే ఆ పై సంవత్సరంలో ఖచ్చితంగా స్వామివారి మన మనసులో కోరుకున్న కోరికలన్నీ కూడా నిజమవుతాయి. నిజంగా స్వామి ప్రత్యేకమైన శక్తి గలవారు. ఇక్కడ మనం చూసుకుంటే నిదర్శనం కూడా కనపడుతుంది. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో కూడా ఒక చంటి పిల్లవాడు గాని, లేకపోతే నూతన దంపతులు గాని మనకి కరియాడుతూ